ప్రేమ తరంగాలు ధారావాహిక 9వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న తన కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతూ ఉంటాడు ముకుందరావు. సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికా బయలుదేరతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదని ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు. ఫ్లైట్లో మురళీధర్తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ. పక్క సీట్లో ఉన్న మానస మురళీధర్ని వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది. తండ్రికి అన్ని విషయాలు చెప్పి అమెరికాకు ఇక వెళ్ళనని, ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది. భామకు రాంబాబు పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. మానసను వెంటనే రమ్మంటుంది. ఇక ప్రేమతరంగాలు ధారావాహిక 9వ భాగం వినండి. ఉదయం 10 గంటల ప్రాంతంలో మానస ఫోన్ చేసి 11 గంటలకు తాను నెల్లూరులో దిగబోతున్నట్లు భామకు చెప్పింది. భామ రాంబాబును పిలిచి మానస వస్తోందని, నెల్లూరుకు వెళ్ళి తీసుకుని రావాల్సిందని కోరింది. రాంబాబు నెల్లూరుకు వెళ్ళి మానసను రిసీవ్ చేసుకుని గ్రామానికి వచ్చాడు. కారు దిగి మానస వేగంగా భామ గదికి వెళ్ళింది. రాంబాబు ఆమె గదిలోకి ప్రవేశించగానే తాను క్రిందికి వెళ్ళిపోయాడు. అక్క వచ్చావా? మంచంపై నుంచి లేచి భామ మానసను కన్నీటితో కౌగిలించుకుంది. తన పమిటితో మానస భామ కన్నీటిని తుడిచింది. తలుపు గడియ బిగించింది. భామను తన పక్కన కూర్చోబెట్టుకుని ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడిగింది. భామ నిన్న తన తల్లి తండ్రి గోదావరి పుష్కరాలకు బయలుదేరిన దగ్గర నుంచి తాను ఇంటికి నిన్న ఏ స్థితిలో తిరిగి వచ్చింది, రాంబాబు తనకు చేసిన సహాయాన్ని అంతా వివరంగా చెప్పింది. అక్క, మనం లేడీ డాక్టర్ను వెంటనే కలుసుకోవాలి. నీకు నెల్లూరులో ఎవరన్నా తెలుసా సత్య? తెలీదక్క. సరే పర్వాలేదు, అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మన పైనంలో రాంబాబు మనతో రాకుండా ఉండడం మంచిది. అతను మనతో వచ్చినా కోర్టుకు వెళ్ళిపోతాడక్క, మనతో రాడు. రేపటిదాకా ఆగడం ఎందుకు? అక్క, నీకు నెల్లూరులో ఏదో పని ఉందని చెప్పి మనిద్దరం బయలుదేరి వెళ్దాం. నాకు చాలా టెన్షన్గా ఉంది, భరించలేకపోతున్నాను. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను. మనమిద్దరం బయలుదేరదాం. రాంబాబుకు అనుమానం కలగకుండా నీవు అతనికి ఏదైనా చెప్పాలి. ఆ పని నీవు చేస్తేనే బాగుంటుంది కదా అక్క. ఓకే, నేను చెబుతాను. స్నానం చేసి డ్రెస్ మార్చుకొని మనం బయలుదేరదాం. మానస స్నానం చేసి డ్రెస్ మార్చుకొని కిందికి వచ్చి ఆఫీసు గదిలో రాంబాబును కలిసింది. రాంబాబు గారు: చెప్పండి మేడం. నేను సత్య నెల్లూరు దాకా వెళ్ళి వస్తాం. మా బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్. సాయంత్రం 7-8 కల్లా వచ్చేస్తాం. ఒకవేళ రాలేకపోతే ఫోన్ చేస్తాను. మంచిది మేడం, వెళ్ళిరండి. భామ కిందికి వచ్చింది. ఆమెను పరీక్షగా చూశాడు రాంబాబు. అక్క విషయాన్ని చెప్పింది కదూ? రాంబాబును సమీపించి అడిగింది భామ. చెప్పారండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. కారును నెమ్మదిగా డ్రైవ్ చేయండి. అలాగే. భామ మానస కారును సమీపించి కూర్చున్నారు. భామ కారును స్టార్ట్ చేసింది. సత్య జాగ్రత్త. రాంబాబు నోటి నుండి ఆ మాటలు అప్రయత్నంగా వెలువడ్డాయి. నవ్వుతూ భామ కారును కదిలిచ్చింది. లేడీ డాక్టర్ విద్య భామను పరీక్షించింది. భామను బయటకు పంపి మానసను లోరికి పిలిచి భామ గర్భవతి అని చెప్పింది. ఆ మాటను విన్న మానస నిశ్చేష్టురాలయ్యింది. ఈ విషయాన్ని తాను భామకు ఎలా చెప్పాలి? చెబితే ఆమె పరిస్థితి ఏమిటి? తన ఈ గర్భానికి కారణమెవరు? మురళీధరా? మరెవరన్నానా? ఎంతో తెలివైన భామ ఎలా మోసపోయింది? ఆమె జీవితానికి ఈ కళంకాన్ని అంటగట్టిన నీచుడు ఎవరు? ఈ విషయాన్ని భామ విని తట్టుకోగలదా? తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్నలతో మానస సతమతమైంది. డాక్టర్ గది నుంచి ఎంతసేపటికి రాని మనసు కోసం భామ ఆ గదిలోనికి వచ్చింది. విచారవదనంతో ఆ ద్వారం పక్కన నిలబడి ఉన్న మానసను చూసింది. అక్క, డాక్టర్ ఏం చెప్పారు? దీనంగా అడిగింది. మానస కన్నీటితో తనకు డాక్టర్ చెప్పిన విషయాన్ని భామకు చెప్పింది. భామ బోరున ఏడ్చింది. ఆమె తలను తన హృదయానికి హత్తుకొని మానస భామను ఓదార్చింది. అక్క, ఇప్పుడు నేనేం చెయ్యాలి? కన్నీటితో దీనంగా అడిగింది భామ.
అబార్షన్ నిశ్చలంగా చెప్పింది మానస. అక్క గద్గద స్వరంతో దీనంగా పలికింది భామ. నీ భవిష్యత్తు బాగుండాలంటే అంతకంటే వేరే మార్గం నాకు తోచడం లేదమ్మా. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే వారు ఎంతగా బాధపడతారో ఆలోచించు. నిన్ను ఈ స్థితికి గురిచేసిన వ్యక్తి నీకు తెలియదు. మరో 2 నెలల్లో నీ శరీర స్థితిలో కలిగే మార్పులు నీవు దాచాలనుకున్న నిజాన్ని బట్టబయలు చేస్తాయి. నీకు అమ్మా నాన్నలకు అందరికీ తలవంపులు. కనుక నీవు అబార్షన్కు సిద్ధపడి తీరాలి సత్య, గద్గద స్వరంతో చెప్పింది మానస. అయోమయ పరిస్థితిలో భామ రోధిస్తూ మానసను చుట్టుకుంది. సత్య, 2-3 రోజుల్లో పుష్కరయాత్ర ముగించుకొని అమ్మా నాన్నలు వస్తారు కదా. ఈలోగా ఆ పని జరిగిపోవడం నీకెంతో మంచిది. నేను నీ క్షేమాన్ని కోరేదాన్ని నా మీద నీకు నమ్మకం ఉందిగా. నీవు సరే అంటే నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. రాంబాబు ఫోన్ చేసి బంధువులు మమ్మల్ని వెళ్ళనివ్వలేదని, ఎప్పుడు వచ్చేది రేపు ఫోన్ చేస్తామని చెబుతాను. నా నిర్ణయం ప్రకారం ఈరోజే ఆ పని జరిగిపోతే ఎంతో మంచిది అన్యాయంగా చెప్పింది మానస. పవిటితో కన్నీటిని తుడుచుకొని గద్గద స్వరంతో భామ, సరే అక్క, నీవు డాక్టర్ గారితో మాట్లాడు, విచారమైన వదనంతో మెల్లిగా చెప్పింది. మానస డాక్టర్ గారిని కలుసుకుని సమస్యల గురించి వివరించింది. భామ పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్ విద్య అబార్షన్ చేయడానికి అంగీకరించింది. వారికి ఒక గది కేటాయించింది. ఫార్మాలిటీస్ ముగించి భామకు డ్రెస్ మార్చి గదిలోనికి తీసుకుని వెళ్ళడానికి నర్సు సిద్ధం చేసింది. మానస భామ భుజంపై చేయివేసి భయపడకు ఆయన ధైర్యం చెప్పి లోనికి పంపింది. డాక్టర్ భామను గదిలోనికి తీసుకుని వెళ్ళింది. మానస రాంబాబుకు ఫోన్ చేసి, మేము ఈరోజు తిరిగి రావడం లేదని, ఎప్పుడు వచ్చేది రేపు ఫోన్ చేసి చెబుతామని చెప్పింది. మేడం, సత్యను జాగ్రత్తగా చూసుకోండి. ఆమె ఆరోగ్యం సరిగా లేదు. మీరు వచ్చారనే ఆనందంతో మీతో బయలుదేరింది. ఆమెలో ఎంతటి ఆవేశం ఉందో అంతే అమాయకత్వము ఉంది మేడం. ఆమె నేను జాగ్రత్తగా చూసుకుంటాననే నమ్మకంతో మా బాస్ గారు, మా పెద్ద మేడం గారు గోదావరి పుష్కరాలకు వెళ్ళారు. వినయంగా చెప్పాడు రాంబాబు. అతని మాటల్లో మానసుకు అతనికి భామ పట్ల ఎంతటి అభిమానం ఉందో అర్థమైంది. సార్, నేను సత్యను జాగ్రత్తగా చూసుకుంటాను, నా మాటను నమ్మండి అంది. థ్యాంక్ యూ మేడం, గుడ్ నైట్. రాంబాబు సెల్ కట్ చేశాడు. 2 గంటల తర్వాత భామను స్ట్రెచర్పై వారు తీసుకున్న స్పెషల్ రూమ్కు మార్చారు. బెడ్పై పడుకోబెట్టారు. భామ సమస్య తీరిపోయింది. మానస డాక్టర్ గారిని ఎప్పుడు వెళ్ళవచ్చని అడిగింది. రేపు వెళ్ళవచ్చని ఆమె జవాబు చెప్పింది. డాక్టర్కు ధన్యవాదాలు చెప్పి మానస ఆ గదిలోకి వచ్చింది. మానసను చూసిన నర్సు, ఆహారం లిక్విడ్గా ఏదైనా ఇవ్వండి, పాలు బ్రెడ్ మేమిస్తాం అంది. అలాగే అంది మానస. మానస గొంతు విని భామ కళ్ళు తెరిచింది. భామను సమీపించి మానస ఆమె చేతిని తన చేతిలోకి ప్రీతిగా తీసుకుంది. దీనంగా మానస కళ్ళలోకి చూసింది భామ. సత్య, ఇప్పటివరకు జరిగిందానంతా మర్చిపో. ఏ విషయాన్ని గురించి ఆలోచించకు. నీవు చాలా మంచి పిల్లవు. ఆ దేవుడు నీకు ఎప్పుడూ అండగా ఉంటాడు అన్యాయంగా చెప్పింది మానస. కన్నీటితో దీనంగా చూసింది భామ. నా ఈ స్థితికి కారకులెవరో నా ఊహకు అందడం లేదక్క విచారంగా చెప్పింది భామ. నేను ఇంతకు ముందేగా చెప్పాను, నీవు దేని గురించి ఆలోచించవద్దని. ఇది నీవు ఆలోచించవలసిన సమయం కాదు, విశ్రాంతి తీసుకోవలసిన సమయం, సంతోషించవలసిన తరుణం. అమ్మా నాన్న సమయానికి ఊర్లో లేకుండా పోవడం నీకు ఆ దేవుడు చేసిన మేలు. వారు ఊర్లో ఉండి వారి ముందు నీవు వాంతి చేసుకుని ఉంటే వారు ఎంతో బాధపడేవారు. నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఉండేవారు. డాక్టర్ చెప్పిన వార్త విని వారు ఎలాంటి స్థితికి లోనై ఉండేవారో, నిన్ను గురించి ఏ రీతిగా ఊహించుకుని ఉండేవారో తలుచుకుంటే గుండెదల. అలాంటి స్థితికి నిన్ను లోను కానేయకుండా ఆ దేవుడు రక్షించాడు. నీకు పట్టిన గ్రహణాన్ని వదిలించాడు. ఆ దైవానికి ధన్యవాదాలు చెబుతూ ప్రశాంతంగా నిద్రపో. రేపు ఈ పాటికి మనం మన ఇంట్లో ఉంటాం. నీవు ఆనందంగా నీ భవిష్యత్ ప్రణాళికలను కొనసాగించవచ్చు. ప్రశాంత చిత్తంతో నిద్రపో సత్య, నా బంగారు చెలివి కదూ ఎంతో అన్యాయంగా చెప్పింది మానస. నర్సు బ్రెడ్డు పాలు తీసుకుని వచ్చింది. మానస వాటిని అందుకుంది. భామను లేపి బలవంతంగా బతిమాలుతూ తినిపించి పాలను తాగిచ్చింది. నర్సును అక్కడ ఉండమని చెప్పి తాను క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసి 15 గంటలో గదికి వచ్చింది. నర్సు వెళ్ళిపోయింది. నర్సు ఇచ్చిన మాత్రతో భామ కళ్ళు మూతలు పడ్డాయి. పక్కన ఉన్న బెంచ్పై మానస వాలింది. అది మహానది గోదావరి తీరం. ముకుందవర్మ, నీలవేణి, బాలగోవిందయ్య, అతని భార్య వనజాక్షి పుష్కర స్నానం చేసేటందుకు లాడ్జి నుండి నదీ తీరానికి బయలుదేరారు. ఉదయం 7:30 ప్రాంతంలో ఆ నలుగురు స్నానఘట్టానికి చేరారు. గోదావరి స్నానం చేశారు. ఉదయించే సూర్య భగవానునికి ఆర్ఘ్యాన్ని సమర్పించారు. తల్లి గోదావరమ్మ, నాకు నా ఇల్లారికి ప్రస్తుతంలో కావలసింది మా సత్యభామ వివాహం. నా దృష్టిలో మా అక్క కొడుకు ధనంజయ్
ఆమెకు అన్ని విధాలా తగినవాడు. కానీ ఆ అమెరికా సంబంధం నా ఇల్లాలు నీలవేణికి ఇష్టం లేదు. నేను ఆమె మాటను కాదని నా పంతాన్ని నెగ్గించుకోగలను. కానీ అలా చేస్తే నీలవేణి నన్ను ఈ జన్మలో క్షమించదు. ఆమె అభిమానం, ఆవేశం నాకు బాగా తెలుసు. కాబట్టి నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. నా నీలవేణితో ఏకీభవిస్తున్నాను. ఆమె కోరిన విధంగా ఆమెకు బాగా నచ్చిన మంచి సంబంధం మాకు సంప్రాప్తించేలా చేసి మా భామ వివాహం మేము త్వరలో జరిపించగలిగేలా మమ్మల్ని ఆశీర్వదించు మాత. నదీ స్నానంలో ఆ నదీమాతకు ముకుందవర్మ చేసిన విన్నపం ఇది. తల్లి, నాకు ఒకే ఆడబిడ్డ. ఆమె ఇష్టానుసారంగా చదివించాం, అమెరికా పంపించాం. నా జీవితకాలంలో నా బిడ్డ నాకు దగ్గరలో తన కుటుంబంతో ఉండేలా చూడు. మంచి సంస్కారవంతుడైన యువకునితో ఆమె వివాహం నా ఇష్టానుసారం జరగాలి. ఈ విషయంలో నా మాటల్ని మా వారు, నా కూతురు కాదనక వినేలా వారి తత్వాలను మార్చు. వచ్చే పుష్కరాలకు నేను, మా వారు, నా కూతురు, అల్లుడు, వారికి పుట్టబోయే పిల్లలు, నా కొడుకు వచ్చి నీ ఒడిలో జలకాలాడేలా నన్ను ఆశీర్వదించు మాత. ఇది ఆ మహానది పుష్కర సమయంలో నీలవేణి ఆ నదీమాతను కోరిన కోరిక. 6 అడుగుల ఎత్తు, తెల్లటి దేహఛాయ, ఉంగరాల జుట్టు, చక్కటి రూపం, విశాలమైన నేత్రాలు, ముఖంలో ఎంతో ప్రసన్నత గల యువకుడు. అతని పక్కన నెల రోజుల కిందట వారి ఇంటికి వచ్చిన రాంబాబు లాంటి మరో అబ్బాయి ఆ స్నానఘట్టానికి స్నానం చేసేటందుకు వచ్చారు. ఆ రెండవ యువకుని చూసి ముకుందవర్మ కుమారుడు ఆనందవర్మ, నాన్న, అమ్మ, రాంబాబు లాంటి మనిషి వచ్చాడు, అటు చూడండి ఆశ్చర్యంతో చెప్పాడు. ఆ ఇరువురు అతన్ని చూశారు. వారు ఆశ్చర్యపోయారు అతను రాంబాబులా ఉన్నందుకు. ఆ యువకుడు రాంబాబులాగానే ఉన్నాడు. ఆ వచ్చిన ఇరువురు నదిలో దిగారు. వీరిని వారు చూశారు. బాలగోవిందయ్య అచ్చం రాంబాబులా ఉన్న యువకుని చూసి ఆశ్చర్యపోయాడు. ముకుందవర్మ, నీలవేణిలు, బాలగోవిందయ్య, ఆయన భార్య వనజాక్షి వచ్చి ఆ ఇరువురు యువకులను పరీక్షగా చూశారు. ఆ ఇరువురు నీట మునుగుతూ తేలుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు. బాలగోవిందయ్య పిలిచింది నీలవేణి. బాలగోవిందయ్య నీలవేణిని సమీపించి ఏమ్మా అని అడిగాడు. ఆ ఇరువురు ఏ ఊరి నుంచి వచ్చారో కనుక్కోండి అంది మెల్లగా నీలవేణి. ముకుందవర్మ ఆమె ముఖంలోకి చూసి నవ్వాడు. ఆ నవ్వులు నీ ఉద్దేశం నాకు అర్థమైంది నీలు అన్నట్లు గోచరించింది నీలవేణికి. భర్త కళ్ళల్లోకి క్షణంసేపు చూసి సిగ్గుతో నవ్వుతూ తల దించుకుంది. అయ్యా, తమరిది ఏ ఊరు? ఆ ఇరువురిని సమీపించి అడిగాడు బాలగోవిందయ్య. మాది పూర్వం విజయనగరం, ప్రస్తుతం విశాఖపట్నం. మీదే ఊరండి అడిగాడు రాంబాబును పోలిన యువకుడు. మాది నెల్లూరు. ఓహో, చాలా మంచి ఊరు నవ్వుతూ అన్నాడు ఆ యువకుడు. వారు నా యజమాని. కాదు, మా అన్నయ్య గారు. వారి పేరు డాక్టర్ శ్యాంబాబు. మీకు నా పేరు తెలుసుకోవాలని లేదా? చెప్పండి బాబు, మీ పేరేమిటి? బాబు. మీ అన్నగారికి వివాహమైందా? కాలేదు. మీకు తెలిసినా బాగా చదువుకున్న మంచి అమ్మాయి ఉంటే చెప్పండి, మేం పెళ్లి చూపులకు వస్తాం. మీ నెల్లూరంటే మా అన్నయ్య గారికి చాలా ఇష్టం నవ్వుతూ చెప్పాడు బాబు. వారిరువురి సంభాషణను చిరునవ్వుతో విన్నాడు శ్యాంబాబు. రేయ్ బాబు, ఇక ఆపు మందలింపుగా నవ్వుతూ అన్నాడు. అన్నయ్య, తప్పుగా ఏం మాట్లాడలేదుగా, సారీ అన్నాడు బాబు. బాలగోవిందయ్య మెల్లగా జరిగి ముకుందవర్మ, నీలవేణిలను సమీపించాడు. వారిరువురు వీరంతా నదీ జలాల నుండి ఒడ్డుకు చేరి తమ తమ బసలకు వెళ్ళిపోయారు. వస్త్రాలు మార్చుకున్న తర్వాత బాలగోవిందయ్య తను సేకరించిన వివరాలను ముకుందవర్మ, నీలవేణిలకు తెలియజేశాడు. ఏవండి, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఉన్నమి చంద్రుడిలా ఉన్నాడు. విశాఖపట్నం వెళ్ళి నీలవేణి పూర్తి చేయకముందే ఊరికి వెళ్ళి మనకు కావలసిన అన్ని వివరాలను సేకరించేందుకు బాలగోవిందయ్యను పంపుదాం నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ. ఊరికి పోగానే మీరు ఆ పని చెయ్యాలి. తప్పకుండా అన్నాడు బాలగోవిందయ్య. అబ్బాయి నిజంగా చాలా బాగున్నాడు కదండి, పైగా డాక్టర్. భామకు అతనికి ఈడుజోడు చాలా బాగుంటుంది కదూ. అవును, మన ప్రయత్నం మనం చేద్దాం నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ. ఇంకా ఉంది ప్రేమ తరంగాలు ధారావాహిక 10వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.